హాయ్ అండి, నేను మీ కుచ్చులు కుమారి. ఈరోజు డిఫరెంట్గా కుచ్చులు కట్టి చూపించాను చూడండి. దీనికి సిల్వర్ కలర్ తీసుకున్నా. నేను శారీలో సిల్వర్ ఎక్కువ ఉంది కాబట్టి సిల్వర్ తీసుకున్నా. శారీ కలర్ తీసుకోలేదు, బార్డర్ కలర్ తీసుకున్నా. ఇది శారీ పళ్ళు కలర్. ఇది ఈ శారీలో 2 కలర్లు, సిల్వర్ కలరు, ఈ కలరు. నేను సిల్వర్ తీసుకున్నా. ఇలా హెవీ డిజైను తీసుకున్నా. ఈ హెవీ డిజైన్కి కావలసినవి, ఈ శారీ హెవీ డిజైను వాళ్ళు ఎంచుకున్నారు, ఈ కుచ్చులే కావాలనేసి. ఓకే అనేసి మనం ఈ శారీ కుచ్చులు కట్టేసి ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాం. శారీ మొత్తం కుట్టేశాను. ఈ శారీకి ఈ కుచ్చులు వచ్చి సిల్వర్ కలర్ కుచ్చులు. దాదాపు 80 కుచ్చులు పడ్డాయి. 80 కుచ్చులకి ఈ 80 పూసల్లో ఇవి ముత్యాలు వచ్చి 80 పడ్డాయి. తర్వాత మళ్ళీ స్టోన్ బీడ్స్, ఇవి పైన కింద ఒకటి, ముత్యానికి కింద ఒకటి, పైన ఒకటి స్టోన్ బీడ్స్ ముత్యానికి పైన ఒకటి, కింద ఒకటి. ఈ స్టోన్ బీడ్స్ వచ్చి 80 కుచ్చులు కదా, 160 అవుతాయి. పైన 80, కింద 80 పూసలు పడతాయి. ఎందుకంటే 2 ఒక్కొక్క కుచ్చుకి 2 వస్తాయి కదా, అందువల్ల 2 పూసలు పడతాయి స్టోన్ బీడ్స్. మొత్తం 160 స్టోన్ బీడ్స్ పూసలు పడతాయి. తర్వాత మళ్ళీ ప్లెయిన్ చూసారా ఇక్కడ, అవి కూడా సేమ్ అంతే 160 పూసలు పడతాయి. కింద ఒకటి, పైన ఒకటి, కింద కూడా ఉంది చూడండి ప్లెయిన్. మళ్ళీ పైన ఒకటి, పైన 80, కింద 80, 160 పూసలు మొత్తం. ఇవి 160, ఇవి 160, ఇవి వచ్చి 80 పూసలు మొత్తం. ఈ స్టోన్ బీడ్స్, ఈ ప్లెయిన్ బీడ్స్ వచ్చి 320 పూసలు పడ్డాయి. ఈ ముత్యం వచ్చి 80 పూసలు మొత్తం. ఇవి 80, మొత్తం 400 టోటల్ పూసలు. అందుకనే దీనికి 400 పూసలు పడ్డాయి కాబట్టి హెవీ డిజైను. ఈ కుచ్చులు మొత్తం కలిపి 80 కుచ్చులు, ఇవి సిల్వర్వి. ఈ శారీకి కుట్టడానికి నాకు 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో అంత టైం పట్టింది నాకు. ఇది మీకు ఎవరికైనా ఉంటే నేను ఖచ్చితంగా కుట్టగలుగుతాను. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా మడుచుకున్నామంటే కుచ్చులు నలగకుండా ఉంటాయి. గ్రాండ్గా సూపర్గా ఉంటుంది ఈ శారీ ఇట్లా కట్టుకున్నామంటే కుచ్చులు. చూడండి ఫినిషింగ్ చూసారా, లాస్ట్లో ఫినిషింగ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సలెంట్గా ఉంటుంది ఫినిషింగ్ లాస్ట్లో చూసుకున్నామంటే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా బాగుంటాయి చూడండి, ఫినిషింగ్ ఎక్కడ కానీ హెచ్చు తగ్గులు లేవు.